ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రియ దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ దిన దేవుని వాగ్దానము అనే యొక్క కార్యక్రమం ద్వారా బలపరచబడుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు ప్రతిదినం తన వాగ్దానంతో మనల్ని బలపరుస్తూ మరొక నూతన దినాన్ని ఉచితమైన కృపలో మనకు అనుగ్రహించున్నాను. ప్రభు మనకిచ్చిన ఈ దినమును బట్టి కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తూ దేవుని ముఖదర్శనం చేస్తూ ఈ దినమును ప్రార్థనతో వాక్యంతో ప్రారంభించున్నారు కదా. తప్పక దేవుని స్తుతించు దేవునితోనే ప్రతి దినాన్ని ప్రారంభిస్తే ఆయన సమర్థుడు శక్తివంతుడై మన యొద్దకు తన వాగ్దానంతో వచ్చి మన ప్రతి కార్యాన్ని జరిగించనై ఉన్నారు. మరి ఉదయకాల సమయంలో ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నట్లయితే తప్పకుండా మీ ఇతరులకు, మీ స్నేహితులకు, మీ కుటుంబ సభ్యులకి, మీ రక్త సంబంధులకు తప్పకుండా షేర్ చేయండి. వారి ఈ మాటల ద్వారా ఆదరించబడినట్లయితే, దేవుని వైపు ఆకర్షించబడి రక్షించబడినట్లయితే ఆ యొక్క ఆశీర్వాదం నిన్ను విడిచిపోదని మీ నిమిత్తం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. మరి ఉదయకాల సమయంలో ప్రభు తన మాటను వాగ్దానంగా మనకు అనుగ్రహిస్తుండగా చదువుకుందామా? ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనములో నుండి. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీకున్న కాడి నీ మెడ నుండకుండా ఈ దినమున నేను దాన్ని విరిచి నీ కట్లను తెంపెదను అని ఈ ఉదయకాల సమయంలో ప్రభు తన మాటను వాగ్దానముగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ దినమున ఏ కాడి కింద ఇంతవరకు నలగొట్టబడి ఉన్నావు, నీ మెడన ఎటువంటి భారమైన కాడి పెట్టబడి ఉన్నదో, భయంకరమైన ఏ కాడి కింద నువ్వు నలగొట్టబడుచున్నాను, నీకున్న కాడి నీ మెడ నుండకుండా విరగొట్టేందుకే ప్రభు ఈ ఉదయకాల సమయంలో తన మాటను వాగ్దానముగా మనకు అనుగ్రహించి ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలుల ప్రజలు భయంకరంగా ఐగుప్తు బానిసత్వం కింద నలగొట్టబడుచున్నాడు. ఐగుప్తీలందరూ వీరిపై మరి కఠినమైన భారాన్ని మోపుతూ ఉన్నారు. కఠినంగా వీరితో వెట్టి చాకరీ చేయిస్తూ ఉన్నారు. కఠినముగా వీళ్ళను మరి జిగటమను పనిలోను, ఇటుకల పనిలోను, వారి యొక్క పొలం పనుల్లోనూ నల్లగొట్టుచూ ఉన్నారు. భయంకరమైన మరి భారము వీరిపై పెట్టబడి ఉంది. భయంకరంగా వీరు పని చేస్తూ విసిగిపోయిన స్థితిలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మొరపెడుచూ ఉన్నారు. దేవుడు వారి మొర ఆలకించి వారిని ఆ యొక్క ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించినట్లుగా మనం చూస్తుంటాము. ఆ బానిసత్వం నుంచి దేవుడు ఏమైతే వాగ్దానం చేశాడో తన ప్రజల ఎదుట ఆ యొక్క వాగ్దానము నెరవేర్చేందుకు వాగ్దాన భూమిలోనికి వారిని నడిపించడానికి ప్రభు మరియు ఆ సంఖ్యలు విప్పినట్లుగా, ఆ బంధకాలు తెంచినట్లుగా, వారిపై ఉన్న ఆ కాడిని విరగొట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీవు ఏ కాడి కింద నల్లగొట్టబడుతున్నావు? నీపై ఏ భారము పెట్టబడి ఉన్నది? ఆర్థిక అనే కాడి, అప్పులు అనే కాడి, అనారోగ్యం అనే కాడి, నిరుద్యోగం అనే కాడి, నిరాశ అనే కాడి, ఏ కాడి కింద నువ్వు నల్లగొట్టబడుతున్నావో ప్రభు ఉదయకాల సమయంలో నేను చూస్తూ ఉన్నాడు. నీ మీద ఉన్న కాడి ఈ దినమున విరగొట్టి ఆయన నీ కట్లను తెంపనై ఉన్నాడు. నీకు గొప్ప విడుదల ప్రతి విషయంలో కలగజేయనై ఉన్నాడు. ఈ మాట చెప్తున్న దేవుడు ఆయన సమర్థుడు, శక్తివంతుడైన దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. ప్రియ దేవుని బిడ్డ, ధైర్యం తెచ్చుకో, దేవుని మాట పట్టుకొని మరి దిగులు చెందకు, భయపడకు. దేవుడు ఈ దినమున నీకున్న నీ కాడిని, నీ మీదున్న ప్రతి కాడిని, నీ మెడ మీద ఉంచబడిన ప్రతి కాడిని, భారమును ప్రభు తొలగించి నీకు నెమ్మది మరి సమాధానము అనుగ్రహించి ఆయన కృప చొప్పున ఈ దినమంతయు నడిపించినాడు. దేవుని మాట యందు విశ్వాసముతో, నమ్మికతో ఈ దినాన్ని ప్రారంభించు. ఈ వాగ్దానం నీ పట్ల, నీ కుటుంబం పట్ల ప్రభు నెరవేర్చి నడిపించుగాక. మరి కళ్ళు మూసుకున్నట్లయితే మీ కొరకు ప్రార్థన. తండ్రి, నీకు స్తోత్రమయ్యా. ఈ ఉదయకాల సమయంలో నాకును ప్రియ బిడ్డలకు మీరు అనుగ్రహించి ఉన్న ఈ యొక్క వాగ్దానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ దినమున ప్రభా, ఏ కాడి కింద ఇంతవరకు నీ బిడ్డలు నలగొట్టబడి ఉన్నారు, వారి మెడనున్న కాడి, ఇదిగో ప్రభా, వారికి ఉన్న కాడి వారి మెడ నుండకుండా ఈ దినమున దానిని విరగొట్టదని వాక్కు సెలవిచ్చిన వారి ప్రతి కట్లు నీ బిడ్డల ఎట్లా తెంపబడును గాక. ప్రతి ఒక్కరికి గొప్ప విడుదల కలుగును గాకని ప్రార్థిస్తున్నానయ్యా. ఆర్థికము, అనారోగ్యం అనే కాడి విరగొట్టండి, అప్పులనే కాడి విరగొట్టండి, ఆ దేవా నిరుద్యోగం అనే కాడి విరగొట్టండి ప్రభు. ప్రతి కుటుంబంలో నెమ్మది, సంతోషం, సమాధానం కలిగొచ్చేయండి ప్రభా. సమృద్ధినివ్వండి ప్రభా. నీ కృప చేత ప్రతి ఒక్కరిని ఎత్తిపట్టండి. ఎవరైతే హాస్పిటల్ పాలై ఉన్నారు ప్రభా, ఇప్పుడే నీ గాయపడిన హస్తాలతో వారిని ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. మీ ప్రియులు ఇద్దరు ఏ పని ప్రారంభిస్తూ ఉన్నారో ప్రతి పని ప్రయత్నాల్లో ప్రభా, ఆలోచనలో ప్రభా నీ హస్తం వారికి తోడే
ఉండి నడిపించును కాకని ప్రార్థిస్తున్నాను. గొప్ప విడుదల ఈ దినమున ప్రతి బిడ్డకి దయచేసి మీరు నడిపించండి ప్రభా. అలాగే చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవాళ్ళ చుట్టూ నీ కంచవండి. అయ్యా చంటి బిడ్డలపై నీ కనుదృష్టి నిలబడి నీ కాపుదలు ఇవ్వండి. ఎవరి బిడ్డలకి అపనస్తాల్లో బంధించి నీ పని కొరకు వారిని వాడుకోమని అడుగుచున్నాను. చదువుకున్న బిడ్డలకి కావలసిన జ్ఞానము దయచేసి అయ్యా మంచి మార్క్స్ వారు నింపి ఇదిగో ప్రభా వారు నడవలసిన త్రోవలను వారిని నడిపించి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నానయ్యా. ఈ దినమున వివాహాలు గర్భాల విషయాలు కృప చూపండి ప్రభా. ఏ బిడ్డకి ఏది అవసరమో దయచే. ఇంతవరకు ఏ కాడి కింద ఏ వ్యక్తుల కింద ఏ అధికారుల కింద ప్రభా ఏ దుష్టుని యొక్క ఆలోచనల కింద నలగొట్టబడి ఉన్నారు. పాపము శాపం అనే ప్రతి కాడి ప్రతి ఒక్కరి పట్ల విరగొట్టి మీరు మహిమ పొందండి. ఇహపర సంబంధమైన దీవెనలు సంతోషము సమాధానము ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి కలుగును గాక. నీ ప్రియులు దైవ సేవకులైన ప్రతి ఒక్కరిపైన కృపించండి. పనిలో పరిచర్యలో నీ హస్తము వారికి తోడే ఉంచి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ దినం నా మ్యారేజ్ డే అలాగే బర్త్డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వారికి ఉన్న ప్రతి కాడిని విరగొట్టి ఇదిగో ప్రభా నూతనమైన కృపలతో వారిని నింపి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ దినమున ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచు ఇక ప్రార్థన మీకు సమర్పించుకొనుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప ఈ దినమంతయు మీకు తోడే ఉండి నడిపించును గాక.